సాలరీడ్ ఎంప్లాయీస్కి గుడ్ న్యూస్. 1 ఏప్రిల్ నుండి మీ ట్యాక్స్ తగ్గబోతుంది. ఫైనల్లీ గవర్నమెంట్ న్యూ ట్యాక్స్ రూల్స్ అప్రూవ్ చేసింది. ఇందులో మీకు ఏం చేంజెస్ ఉన్నాయి, మీరు ఏ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ న్యూ రూల్స్లో ఓల్డ్ ట్యాక్స్ రిజమ్లో చాలా చేంజెస్ వచ్చాయి. దీంతో మీ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హాస్టల్ అలవెన్స్ ఎగ్జంప్షన్ చాలా వరకు ఇంక్రీజ్ చేశారు. సెకండ్, ట్యాక్స్ ఫ్రీ గిఫ్ట్ వోచర్ 15,000కి ఇంక్రీజ్ చేశారు. థర్డ్, ఫుడ్ కూపన్ లిమిట్ 200 per mealకి ఇంక్రీజ్ చేశారు. మీరు హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్లో ఉంటే మీ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ 40% ఆఫ్ సాలరీ నుండి 50% ఆఫ్ సాలరీ చేశారు. ఇంకా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 20,000 నుండి 2 lakh చేశారు. ఇవన్నీ చేంజెస్ తర్వాత మీరు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి? మీరు ఒకవేళ మీ ఇన్కమ్ అప్ టు 12 lakh అయితే న్యూ ట్యాక్స్ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. 12 lakh కంటే ఎక్సీడ్ అయితే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, మీ డిడక్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి. సెకండ్, ఐటీసీ, ఐటీడీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్, ఎన్పిఎస్. స్టెప్ 2, మీ ఎగ్జంప్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి. దీనికోసం మీరు మీ పే స్లిప్ చెక్ చేయండి. మీ కంపెనీ ఏవైతే ట్యాక్స్ ఫ్రీ అలవెన్సెస్ ఇస్తుందో వాటిని క్యాలిక్యులేట్ చేయండి. స్టెప్ 3, మీ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ని యాడ్ చేయండి. ఈ టేబుల్లో మీ ఇన్కమ్కి అగెనెస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్తో కంపేర్ చేయండి. మీ గ్రాస్ సాలరీ 15 lakh అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 5.4 lakh. మీ డిడక్షన్స్ ఆర్ ఎగ్జంప్షన్ ఇంతకంటే ఎక్కువ ఉంటే ఓల్డ్ రిజమ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే న్యూ రిజమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 20 lakh అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 7 lakh, 25 lakh ఆర్ అంతకంటే ఎక్కువ ఉంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 8 lakh. మోర్ డీటెయిల్స్ ఇన్ క్యాప్షన్ ఫాలో అవ్వడం మర్చిపోకండి.